గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 2 లక్షల కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తాము అని చెప్పేసి ప్రకటించడం అనేది జరిగింది. జూన్ 2 దాటిపోయింది. ఈరోజు జూన్ 11వ తారీఖు అయినా కానీ 2 లక్షల పెన్షన్లలో ఏ ఒక్కరికి కూడా ఇక్కడ కొత్త పెన్షన్లు మంజూరు చేయలేదు. కారణం ఏంటి సార్? ప్రభుత్వం ఎందుకు ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేయడం లేదు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇతర మంత్రులు ఈ పెన్షన్ల పంపిణీ పైన మౌనంగా ఎందుకున్నారు? ఈ పెన్షన్ల పంపిణీ జరుగుతుందా లేదా? ఒకవేళ జరిగితే ఎప్పుడు ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తారు? దయచేసి తెలియజేయగలరు అని చాలా మంది మిత్రులు అడగడం అనేది జరుగుతుంది. లక్షల మంది ఈ కొత్త పెన్షన్ల గురించి ఎదురు చూడడం అనేది జరుగుతుంది. ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా ఈ 2 లక్షల కొత్త పెన్షన్లు మంజూరు చేయకపోవడానికి కారణం ఏంటి, ఈ పెన్షన్లను ఎప్పుడు మంజూరీ చేయడం అనేది జరుగుతుంది అన్న పూర్తి జెన్యూన్ సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి అధికారికంగా కానివ్వండి, అనధికారికంగా కానివ్వండి, ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ అప్డేట్ వివరాలను ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు తెలియాలి అంటే, మీ మొబైల్లో రావాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, జూన్ 2 కంటే ముందు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికంటే ముందు కొత్త పెన్షన్ల శాంక్షన్ గురించి ప్రభుత్వం హడావిడి చేయడం అనేది జరిగింది. ముందుగా ఒక 2.5 నెలల క్రింద బడ్జెట్ను ప్రవేశపెడుతూ ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు 2 లక్షల కొత్త పెన్షన్లను అర్హులైనటువంటి వారికి మంజూరు చేస్తున్నాము అని చెప్పేసి ఆయన ప్రకటించారు. ఆ తర్వాత ఇక్కడ కార్మిక శాఖ మంత్రి అయినటువంటి వివేక్ గారు ఒక బహిరంగ సభలో అధికారికంగా జూన్ 2వ తారీఖున 2 లక్షల కొత్త పెన్షన్లను మంజూరు చేస్తున్నాము అని కూడా ఆ మంత్రి గారు ప్రకటించడం అనేది జరిగింది. ఆ తర్వాత ఈనాడు మెయిన్ పేపర్లో కూడా జూన్ 2వ తారీఖున కొత్త పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతుంది అని వార్త రావడం అనేది జరిగింది. ఇక్కడ సెర్ప్ సిఇఓ గారు అన్ని జిల్లా కలెక్టర్లకు అర్హుల యొక్క లిస్టును పంపించాలని ఆదేశించినట్టుగా కూడా ఆ వార్తలో పేర్కోవడం అనేది జరిగింది. ఈ వార్త వచ్చిన తర్వాత కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఇక్కడ చాలా భరోసా అనేది వచ్చింది. ఒక విధంగా నమ్మకం అనేది కుదిరింది. ఖచ్చితంగా జూన్ 2వ తారీఖున కొత్త పెన్షన్లను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈనాడు మెయిన్ పేపర్లో రాశారు. సెర్ప్ సిఇఓ గారు అర్హుల లిస్టును పంపించాలి అని చెప్పేసి కలెక్టర్లను ఆదేశించారు. కాబట్టి తప్పకుండా కొత్త పెన్షన్లు వస్తాయి అని చాలా మంది పెన్షన్దారులు నమ్మారు. ఆ తర్వాత ఇక్కడ మనకు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అయినటువంటి సీతక్క గారు కూడా జూన్ 2వ తారీఖున కొత్త పెన్షన్లను మంజూరు చేస్తున్నాము, ఇక్కడ కిడ్నీ బాధితులైనటువంటి 900 మందిని గుర్తించడం అనేది జరిగింది. ఈ 900 మందికి కొత్త పెన్షన్లను శాంక్షన్ చేస్తున్నాము, దానిపైన సంతకం చేయడం అనేది జరిగింది అని కూడా వారు అధికారికంగా ప్రకటించారు. ఈ వార్త కూడా పేపర్లో రావడం అనేది జరిగింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా ఈ కొత్త పెన్షన్ల మంజూరీ పైన ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించారని, ఈ సమీక్షలో కొత్త పెన్షన్లలో ఇక్కడ ఒంటరి మహిళలకు, దివ్యాంగులకు అధిక ప్రాధాన్యతను ఇచ్చి ఎంపిక చేయాలి అని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించినట్టుగా కూడా మనకు వార్తలు వచ్చాయి. ఈ విధంగా మీడియాలో, అంటే ప్రింట్ మీడియాలో వార్తలు వచ్చాయి, ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు వచ్చాయి, సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ జూన్ 2వ తారీఖు నాడు మాత్రము కొత్త పెన్షన్లు రాలేదు. ప్రభుత్వం ఒక్కరికి కూడా కొత్త పెన్షన్లను మంజూరు చేయలేదు. ఒక విధంగా చెప్పాలి అంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు, అంటే 2023 డిసెంబర్ కంటే ముందు రాష్ట్రంలో 46,08,000 మందికి ఈ పెన్షన్లు వచ్చేవి. ఈ 2.5 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ 46 లక్షల పెన్షన్లు కాస్త 42 లక్షలకు తగ్గాయి. అంటే 4 లక్షల పెన్షన్లు తగ్గాయి.
ఏ విధంగా తగ్గాయంటే ఓల్డేజ్ పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వాళ్ళు కొంతమంది చనిపోయారు. ఓల్డేజ్ పెన్షన్లే కాదు, ఇక్కడ డయాలిసిస్ పేషెంట్లైనా కానీ, హెచ్ఐవి పేషెంట్లైనా కానీ, పైలేరియా బాధితులైనా కానీ, దివ్యాంగులైనా కానీ ఇక్కడ సంవత్సరం చాలా మంది మరణిస్తూ ఉంటారు. ఈ విధంగా మరణించిన వారు మరియు ఇక్కడ ఈ ఆసరా పెన్షన్లలో అనర్హులు ఉన్నారు అని చెప్పేసి ఉద్యోగస్తులు పెన్షన్లు తీసుకుంటున్నారు అని, రిటైర్డ్ ఉద్యోగస్తులు పెన్షన్లు తీసుకుంటున్నారని, ఉద్యోగస్తుల తల్లిదండ్రులు పెన్షన్లు తీసుకుంటున్నారని, వారి బంధువులు వారి కుమారులు పెన్షన్లు తీసుకుంటున్నారని, రిటైర్డ్ ఉద్యోగస్తులు వారి బంధువులు కుమారులు పెన్షన్లు తీసుకుంటున్నారు అని చెప్పేసి వారిని ఏరివేయడం అనేది జరిగింది. ఈ విధంగా ఆసరా పెన్షన్లలో అనర్హులను ఏరివేయడము మరియు ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారు చనిపోవడం వల్ల 4 లక్షల పెన్షన్లు తగ్గాయి. 46 లక్షల పెన్షన్లు కాస్త 42 లక్షలకు కుదించబడ్డాయి, తగ్గాయి అని చెప్పాలి. కానీ 4 లక్షల పెన్షన్లు తగ్గినా గానీ ఇక్కడ 2 లక్షల మందికి పెన్షన్లు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఈ 2 లక్షల మందికి కూడా పెన్షన్లు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్కకు మనసు రావడం అనేది లేదు. కారణం ఏంటి అంటే ఈ పెన్షన్లు దండగా వీరికి ఫ్రీగా ఇస్తున్నాము, వీరికి ఎందుకు ఇవ్వాలి అనే ఆలోచన విధానమే దీనికి కారణమని చెప్పవచ్చు. పక్క రాష్ట్రంలో చూసుకున్నట్టయితే మనకు అర్థమవుతుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినట్టుగా అధికారంలోకి వచ్చినట్టు వెంటనే పెన్షన్లను, వికలాంగుల పెన్షన్ను 6,000 రూపాయలకు పెంచారు, వృద్ధుల వితంతుల పెన్షన్ను 4,000 రూపాయలకు పెంచారు, 3 నెలల బకాయిలు కూడా చెల్లించారు. వారు క్లారిటీగా ఉన్నారు, ఇచ్చిన మాట పైన నిలబడి ఉన్నారు. పేదలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలి, అప్పుడే మన పైన గౌరవం అనేది పెరుగుతుంది అని వారు గ్రహించారు. కాబట్టి అక్కడ పెంచారు. ఇక్కడ పాలకులకు అది లేదు. అసలు ఈ ఆసరా స్కీమే దండగా అనే భావన ఈ పాలకుల్లో ఉంది. కాబట్టే ఈ పెన్షన్ల పెంపుదల అనేది, కొత్త పెన్షన్ల మంజూరీ అనేది జరగటం లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఓకే, ఇవన్నీ పక్కన పెడితే ఈ 2 లక్షల కొత్త పెన్షన్లు ఇస్తారా, ఇవ్వరా? ఈ ఆసరా పెన్షన్లను, కొత్త పెన్షన్లను మంజూరు చేయలేరా? ఒకవేళ చేస్తే ఎప్పుడు చేసే అవకాశం ఉంది అంటే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమిటి అంటే ఇక్కడ వివిధ జిల్లాల కలెక్టర్ల నుంచి, అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి వారిలో అర్హులను గుర్తించి వారి యొక్క వివరాలను సెర్ప్ కార్యాలయానికి పంపించడం అనేది జరిగింది అని మనకు తెలుస్తుంది. ఈ విధంగా సెర్ప్ కార్యాలయానికి పంపించినటువంటి అర్హుల పైన సెర్ప్ అధికారులు విచారణ జరిపించడం అనేది జరుగుతుంది అని మనకు తెలుస్తుంది. ఇంటర్నల్ గా విచారణ జరిపించడం అనేది జరుగుతుంది. ఈ విచారణ జరిపించిన తర్వాత అధికారికంగా మండలాల వారీగా, గ్రామాల వారీగా, నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా ఇక్కడ అర్హుల లిస్టును ప్రకటించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా అర్హుల లిస్టును ప్రకటించిన తరువాతనే ఈ కొత్త పెన్షన్ల గురించి అధికారికంగా ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వస్తుంది అని చెప్పేసి మనకు ఉన్నతాధికారుల ద్వారా ఆఫ్ ద రికార్డులో తెలియడం అనేది జరుగుతుంది.